నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. ఇక డీటెయిల్స్ చూస్తే గంగా కావేరీ నదుల అనుసంధానం కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. అసెంబ్లీలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. నదులను అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇచ్చే బాధ్యత తనదేనని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏపీలో కట్టిన ప్రతి ప్రాజెక్టు కూడా టీడీపీ కట్టిందేనని, కానీ ప్రాజెక్టుల విషయంలో ప్రతిపక్షం క్రెడిట్ చోరీ చేస్తుందని విమర్శించారు. గతంలో నీళ్లు రాకుండా రిబ్బన్ కట్ చేశారని ఆరోపించారు. ఏపీలోని ప్రాజెక్టులన్నీ నాటి ఎన్డీఏ ఎన్టీఆర్ హయాంలోనే పూర్తయ్యాయని సీఎం చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్లో ఒక ప్రిన్సిపల్ వచ్చి 10 ప్రిన్సిపల్స్ పెట్టుకుంటే అందులో ఒక ప్రిన్సిపల్ వాటర్ సెక్యూరిటీ. వాటర్ అనేది చాలా ఎసెన్షియల్. ఇంతవరకు మనం చూసాం, దేశాల మధ్య యుద్ధాలు జరిగాయి, రాష్ట్రాల మధ్య విభేదాలు వచ్చాయి, జిల్లాల మధ్య కూడా గొడవలు వచ్చాయి. అదే మరి ఫైనల్ గా మనం చూస్తే కాలువలో ఉండే రైతాంగం కూడా గొడవపడే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క ఎక్కడైతే ఇండస్ట్రీ రావాలన్నా, తాగేదానికి సురక్షితమైన వాటర్ ఇవ్వాలన్నా మనం వాటర్ మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే అధ్యక్ష, ఈ ప్రభుత్వంలో ఒకసారి చూస్తే గోదావరి పుష్కరాలు ఫస్ట్ టైం నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాలు తీసుకొచ్చాను. దానికి కారణం ఏంటంటే, అంతకుముందు జరిగేటి కానీ ప్రభుత్వం ముందుకు వచ్చేయడం. దానికి కారణం మనం ప్రకృతిని ఆరాధిస్తాం, నీటిని పూజిస్తాం. ఎక్కడ చూసినా గంగమ్మ తల్లిని మనం పూజలు చేసే సంస్కృతి ఉండే దేశం ఇది. అందుకే నేను ఆ రోజు దేశం ఒకసారి అదృష్టం కూడా 2 పుష్కరాలు కండక్ట్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి గోదావరి పుష్కరాలు కండక్ట్ చేసే పరిస్థితి వస్తున్న 3వ సంవత్సరం. ఆ నెక్స్ట్ ఇయర్ చూస్తే కృష్ణా పుష్కరాలు, అది కూడా 3వసారి కృష్ణా పుష్కరాలు కూడా ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పరిస్థితికి వస్తుంది. ఒక విధంగా ఆలోచిస్తే ఇది ఒక అదృష్టం కూడా అని చెప్పి మీకు తెలియజేస్తాను.